ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ అనుదినం కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్న మిమ్మల్ని సర్వాధికారి తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి ఇక సమయంలో దైవ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సంతోషం. లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వాక్యాన్ని చివరి వరకు విని మీ ఆశీర్వాదాలు, దేవుడిచ్చే మీకు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ నూతన దినము చాలా అమూల్యమైనదండి. క్రైస్తవులందరికీ కూడా చాలా అమూల్యమైన దినం ఇది. మరి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నిజంగా ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మనకి దేవుడిచ్చిన గొప్ప వరము. ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ మనం చేసే కార్యాలు చాలా ఉన్నాయి. అయితే యావత్తు ప్రపంచం కోసము రమారమి 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు చేసిన త్యాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఒకటి చెప్తా, ప్రతి సంవత్సరం ఆయన శిలువ వేయించుకోడు. ప్రతి సంవత్సరం కూడా ఆయన మేకులు కొట్టించుకోడు. ప్రతి సంవత్సరం కూడా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టరు. ప్రతి సంవత్సరం కూడా ఆయనను గుద్దరు. ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని హింసించరు. అర్థం జరిగిపోయింది 2000 సంవత్సరాల క్రితం. అయితే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, అలాగే ప్రతి సంవత్సరం కూడా క్రీస్తు వారు ఉపవాసాలు చేయరు 40 దినాలు. ఆ కాలం వెళ్ళిపోయింది. దాన్ని మాదిరిగా తీసుకొని ఈరోజు చేస్తున్న ఈ క్రియను మనము, ఈ త్యాగాన్ని మనము, ఆయన చేసిన అద్భుత కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అది ఈ దినానికి ఇచ్చిన అమూల్యమైన వరము. హల్లెలూయా. అయితే ఇందులో కొంచెం డిఫరెన్స్ తేడా ఉంది. ఇక్కడ 2 విషయాలు మనం సూటిగా నేర్చుకోవాలి. ఒకటి అర్పణ, రెండోది దహన బలి, మూడోది నైవేద్యము. ఈ మూడు కూడా ఏ విధాలుగా ఆయన చేశారు మనము తెలుసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తెలుసుకోవచ్చు ప్రతి సంగమా. ఎందుకంటే అర్పణ ఎవరిచ్చారు తండ్రికి అని చూస్తే, ఆదాముకు పుట్టిన మొదటి సంతతి. అసలు ఈ యొక్క ప్రక్రియ ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అని చూస్తే, ఆదాముకి ఇచ్చిన మొదటి సంతతి అయినటువంటి కయ్యని ఏబోలు దగ్గర నుంచి ఈ యొక్క ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. 4వ అధ్యాయం ఆదికాండం 3-5 వచనాలు చూస్తే, అక్కడ ఏబేలు కయ్యను కూడా తండ్రికి ఏం చేశారంటే అర్పించారు. అర్పణ అనగా ఇవ్వడము. హల్లెలూయా. అర్పణ అనగా ఇవ్వడము. దహన బలి అనగా కాల్చివేయడము. అయితే అప్పుడు వారిని అడిగాడు, అర్పణ అర్పించారు వాళ్ళు ఇద్దరు కూడా. అయితే అది ఒకటి అంగీకరించాడు తండ్రి, ఒకటి అంగీకరించలేదు. అంగీకరించిన వాడిని ఉంచలేదు, అంగీకరించలేని వాడిని ఉంచి ఆశీర్వదించాడు. సరే, అది అయిపోయింది. కొంతకాలం అయ్యాక ఇశ్రాయేలు కాలం అయ్యాక యోబు కాలానికి వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలుని కూడా ఆయన ఏమడిగానంటే, మీ తొలిచూరు పిల్లని, అంటే మనుషులు కాదు, మీరు పెంచుతున్న పశువులను కానీ పక్షులను కానీ ఏదైనా సరే నాకు అర్పించాలి అని అన్నాడు. వారు అర్పించారు, దహన బలి చేశారు వారు. అంతకుముందు మళ్ళా అదే ఆదికాండం 8వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, జల ప్రళయం జరిగిన తర్వాత నూతన సృష్టి మళ్ళా వచ్చిన తర్వాత ఎవరి ద్వారా వచ్చింది? నోవా కుటుంబం ద్వారానే వచ్చింది. అంతే కదండి. భూమి మీదకి ఏమీ లేదు, ఏ మనిషి లేదు, పక్షి లేదు, జంతువు లేదు, జీవరాశి లేదు, ఏమీ లేవు. సమస్తం ఊడ్చేసిన తర్వాత వీరు నూతన సృష్టిగా మళ్ళా జన్మింపజేయడానికి వాళ్ళు ఉంచారు. కనుక ఆ కుటుంబం నుంచి వచ్చిన వారే ఈ నేటి వరకు ఉన్నవారు. ఈ విషయాలు మనకు తెలుసు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు? జలప్రళయం జరిగిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత
మళ్ళా పక్షులు పశువులు ఇవన్నీ వృద్ధి చెందిన తర్వాత అప్పుడు నోవా గారు ఏం చేశారంటే ఆదికాండం 8వ అధ్యాయంలో ఆ జలప్రళయం జరిగిన తరువాత ఆయన ఏం చేశారంటే తండ్రికి ఏమి ఇచ్చాడండి, దహన బలి చేశాడు ఆయన. మరలా చెప్తున్నానండి, అర్పణ వేరు, దహన బలి వేరు. దానికి దీనికి సంబంధం లేదు. అర్పణ అంటే ఇవ్వడం, ఇచ్చుట. దహన బలి అనేది ఆయనను జ్ఞాపకం చేసుకొని ఒక పశువునో ఒక పక్షినో కాల్చివేయడం. అది ఇక్కడ నోవా గారు 8వ అధ్యాయం 20-21 వచనాలు చూసుకుంటే అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుందంటే జలప్రళయం జరిగిన తర్వాత పవిత్రమైన పక్షులను కొన్నిటిని తీసుకొని చక్కగా కట్టెలను పేర్చి ఒక దగ్గర కూడబెట్టి పవిత్రమైనవన్నీ అపవిత్రమైనవి కాదు. అందుకే చాలాసార్లు ఆయన చెప్తుంటాడు, ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు, ఏంటి నిర్గమకాండంలో చెప్పాడు. తండ్రి ఏం చెప్పాడంటే పవిత్రమైనవి పుట్టుతున్నవి కానీ గుడ్డు కన్ను ఉన్నవి కానీ. ఎందుకంటే మనుషుల్లోనే కాదండి, పక్షుల్లో జంతువుల్లో కూడా ఈ రకాలు కలిగిన వ్యాధులు కలిగిన ఉన్నాయి. పక్షుల్లో కూడా గుడ్డికాకి ఉంటుంది, గుడ్డికాకి దానికి ఒక పక్కే కనిపిస్తుంది, రెండు పక్క కనిపిస్తుంది మనుషుల్లాగే. అలాగే కాలు కుంటూ ఉంటాయి, జంతువుల్లో ఉంటాయి, పక్షుల్లో కూడా ఉంటాయి. అవి ఇలాంటివి కాకుండా పవిత్రమైనవి చక్కగా తీసాన్ని ఏం చేశాడంటే ఆయనకి బలి అర్పించాడు, బలి దానం ఇచ్చాడు, అంటే కాల్చాడు. ఆ సువాసన పీల్చుకున్న పరమ తండ్రి ఒక వరం ఇచ్చాడు మనకి. ఇంకెన్నడు కూడా ఈ భూమి మీదకి మనుషులు గూర్చి జలప్రళయాన్ని రప్పించాను అన్నాడు. మీ పాపాలను కూడా క్షమించేశాను అన్నాడు. ఆ వాసన పీల్చుకుని నాగ్రహించి అని ఉంటుంది, అంటే పీల్చుకోవడము, నాగ్రహించి ఆ సువాసన ఆగ్రహించి అనగా పీల్చుకొని మనకు ఒక వరాన్ని ఇచ్చాడు తండ్రి. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయంటే నాటి కాలం లాంటి మనుషులు మనస్తత్వాలు ఈ రోజుల్లో లేవండి. క్రైస్తవులోనే అబద్ధాలు, క్రైస్తవులోనే మూర్ఖత్వం, క్రైస్తవులోనే మోసాలు, క్రైస్తవులోనే దగ. పైగా వీళ్ళు ఎవరు చేస్తారో తెలుసా? బాగా ప్రార్థన వచ్చిన వారే, బాగా వాక్యాన్ని చెప్పిన వారే, బాగా వాక్యాన్ని అవలంబించిన వారే ఇవన్నీ చేస్తున్నారండి, ఆడవారు కానీ మగవారు కానీ. అప్పుడు మరలా ఏం చేస్తాడు? అప్పుడు మరలా మరొక జల ప్రళయాన్ని రప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్త. సరే, అక్కడ అలా కల్పించాడు. యోబు కాలం నిర్గమకాండానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడంటే, మీకు నేను ఇచ్చిన తొలిచూరి అంటే ఏంటి, గొర్రెలు కానీ మేకలు కానీ ఏంటి, పశువులు కానీ పక్షులు కానీ తొలిచూరి నాకు అవి నావి కనుక నా నామం వాటి నాకు దహన బలి చెయ్యండి అని చెప్పి ఆ మాంసాన్ని మీరు తినండి అని చెప్పాడు. అలా యోబు గారు కూడా 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసుకుంటే అక్కడ అంటాడు కదా, వారు భోజనం చేసిన తర్వాత, అంటే వారి కుటుంబం అంతా, వారి బిడ్డలంతా చేసిన తర్వాత అరుణోదయమున ఆయన ఆలోచించి నా బిడ్డలు ఏదైనా పాపం చేశారేమో అని యోబు గారు ఏం చేశారంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దహన బలి ఇచ్చాడు. అంటే ఒక్కొక్క పక్షినో లేదా జంతువునో కాల్చి ఆయనకు వాసన చూపించాడు తండ్రికి. అలాగే వారు ఆశీర్వదించబడ్డారు. అయితే చిట్ట చివరికి వచ్చేటప్పటికి క్రీస్తు కాలం వచ్చిందండి. క్రీస్తు కాలం వచ్చేటప్పటికి ఏమైందో తెలుసా సంగమా? క్రీస్తు కాలం వచ్చేటప్పటికి ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి కిందకి చూసుకున్నట్లయితే అక్కడ అంటాడు నీవు బలియు అర్పణను నీవు కోరలేదు కానీ పశువుల యొక్కయు జంతువుల యొక్కయు రక్తాన్ని బలిని కోరలేదు కానీ తండ్రి, పూర్ణమైనది నీవు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి, ఇదిగో నేను నీ ముందుకు వచ్చాను, నిశ్చితాన్ని నెరవేర్చు. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? పక్షులు అయిపోయి, జంతువులు అయిపోయి, అన్నీ అయిపోయి, ఆ కాలంలో అయిపోయి, ఇప్పుడు నిన్ను నీవే సమర్పించుకునే సమయం తండ్రి ఇచ్చాడు. ఇది అర్పణకి అర్థము. నీ బలి అర్పణ ఏంటంటే నీ హృదయాన్ని ఇవ్వడానికి, నీ హృదయాన్ని కాల్చుకోవాలి, దహన బలి.
కీర్తన బాబు 20 అధ్యాయంలో ఆయన అంటారు కదా 3-4 వచనాలు, దహన బలి, నీ దహన బలులను నన్ను అంగీకరించును అంటాడు. అంగీకరించబడిన కాక అంటాడు. అంటే నీ హృదయాన్ని కాల్చుకోవాలి వాక్యంతో. అది అసలు విషయం. నిన్ను నీవు కాల్చుకోమని కాదు. అక్కడ పక్షులు కాల్చాడు, జంతువులు కాల్చాడు, తులసులు అన్నీ కూడా ఆయనకి అర్పించుకున్నారు, దహన బలి చేశాడు. ఆదిలో పంటలను వారు చేసిన పొలం నుంచి వచ్చిన పంటను అర్పించారు, ఇచ్చారు, కానీ ఇక్కడ కాల్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే క్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి తనను తానే కాల్చుకున్నాడు. ఎలాగా? శిలువ యాగం చేస్తూ. శిలువ యాగం చేసి కాల్చుకోలేదు, తనను తానే ప్రాణాన్ని అర్పించాడు తండ్రికి. దహన బలి చేసుకున్నాడు తనను తానే. ఇప్పుడు మనం చేయవలసింది కూడా అదే. అయితే ఆయన అలా చేశాడు, సిలువ వేసుకున్నాడు, అన్నీ చేశాడు. అప్పుడు అడిగాడు, తండ్రి ఇదిగో నీవు పశువుల యొక్క కోడెల యొక్క రక్తాన్ని కోరలేదు, కానీ బలి అర్పణ నీవు పూర్ణ హోమం కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితు కనుక ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చేంటే అప్పుడు అన్న కుమారుడా ఈ శరీరంతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసము నీవు సిలువ వేయించుకో, మేకులు కొట్టించుకో, ముళ్ళ కిరీటము ధరింపజేసుకో, నీ శరీరాన్ని చీల్చుకో, అవమాన పాల్పడు, చివరిగా శిలువ మీద నీ యొక్క దేహాన్ని విడిచిపెట్టి అన్నాడు. అదే చేశాడు తనయుడైనటువంటి మెస్సీ గారు. ఇప్పుడు నేను అలా చేయమంటలేదు, కానీ నీ హృదయాన్ని ఆయనకి అర్పించాలి, నీ హృదయాన్ని కాల్చుకోవాలి. ఎలాగా? వాక్యమని యొక్క వాక్యం ద్వారా. 20 గ్రంథాలు అంటాడు కదా, నా వాక్కు దహించే అగ్ని కదా అంటాడు. 6వ అధ్యాయంలో కూడా అంటాడు, నేను అక్కడ ఉంటుండగా దర్శించి వస్తాడు యేసయ్య గారు. నేను అక్కడ ఉంటుండగా ఒక దూత వచ్చి కారుతో, అంటే పట్టుకున్న పట్టకర్ర అనమాట. కారు అంటే పట్టకర్ర. ఆ పట్టకర్రతో అగ్ని తీసుకొచ్చి నా పెదాలకు అంటించదంటే వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నువ్వు బలి అర్పించక్కర్లేదు, అర్పణలు ఇవ్వక్కర్లేదు. అయితే అర్పణలు అనేది ఇవ్వాలి. అది దశమ భాగంలోకి వస్తుంది, కానుకలోకి వస్తుంది, అది వేరే విషయం. అది ఎప్పుడు ఇవ్వాలి, అప్పుడే కాదు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇవ్వాలి సేవకులకి. అవి ఇస్తూ నువ్వు నిన్ను చంపకక్కర్లేదు, కానీ నీ హృదయాన్ని వాక్యంతో కాల్చుకో, వాక్యంతో ఉతక స్నానం చేయంటాడు సమూయేలు గ్రంథంలో. అలాగే నిర్గమకాండంలో కూడా. ఇప్పుడు ఏం చేస్తుందంటే నీవుగా అర్పించుకో, నీ హృదయాన్ని కాల్చుకో. ఎలాగా? తండ్రి యొక్క మాట ద్వారా. అదే వాక్యము. అలాగే నిన్ను నీవు సమర్పించుకోమని చెప్పిన మాట మనం చూసుకుంటున్నాము. ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినా, 8వ అధ్యాయం చూసినా, అలాగే మరి హెబ్రీయుల పత్రిక 10:5లో చూసినా, అలాగే కీర్తన భాగం 20 అధ్యాయం 3-4లో చూసినా, యోబు గ్రంథం 1:5-6లో చూసినా ఈ మాట మనకు కనిపిస్తాయి ప్రియ సంగమా. కనుక నిన్ను నీవు అర్పించుకోవడమే దహన బలి. అంటే నీ హృదయాన్ని కాల్చుకోవడం. ఏంటి? కోరికలను కాల్చుకోవడం. మోసం చేసే తలంపు నీలో ఉందా? కాల్చుకో. దగా చేసే తలంపు నీలో ఉందా? కాల్చుకో. ఒకరికి అన్యాయం చేసే తలంపు నీలో ఉందా? కాల్చుకో. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావని చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తన కుమారుడైన మెస్సీ గారు శిలువలో పలికిన మాటలో ఒకటిది. నీవు కాల్చుకో, నిన్ను శుద్ధి చేసుకో తండ్రి యొక్క వాక్కు ద్వారా, తండ్రి యొక్క వాక్యం ద్వారా, తండ్రి యొక్క మాట ద్వారా నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే అదే నీవు ఇచ్చే గొప్ప బహుమానము. హల్లెలూయా. అదే నీవు అర్పించే దహన బలి. అదే నీవు ఇచ్చే గొప్ప అర్పణ. దీని మించింది ఏమీ లేదండి. ఆనాడు వాళ్ళు ఇచ్చారు, ఈరోజు కూడా ఇస్తున్నారు కదా సేవకులకు. తప్పులేదు, ఇవ్వాలి. ఎందుకంటే నీ కష్టార్జితం నుంచి నిన్ను నడిపిస్తున్న సేవకులకు, లేవీలకు, విధవరాండ్రకు, తల్లి లేని బిడ్డలకు నేను నీకు ఇచ్చిన దాంట్లో ఇమ్మని చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో. కనుక అలాగే ఇవ్వాలి, అది తప్పదు. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ యొక్క హృదయాన్ని వాక్యంతో కాల్చుకో, నీ హృదయాన్ని వాక్యంతో సరి చేసుకో, నీ జీవితాన్ని వాక్యంతో సమానం చేసుకో, నడిపించుకో. అది తండ్రి చూసి ఆనందిస్తాడు.
తన కుమారుడైన మెస్సీ గారు చూసి సంతోషిస్తాడు. ఇది చెయ్యండి ఈరోజు క్రైస్తవులారా మీరు. ఇలా చేయండి. ఇలా చేసి రాబోతున్న దినాల్లో ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అంతేగాని ఎదుటివారిని మోసం చేసి, ఎదుటివారిని దగా చేసి, ఎదుటివారికి అబద్ధం చెప్పి, ఎదుటివారిని హింసిస్తే ఆ పాపం నీకే. ఎందుకంటే నిన్ను నమ్మరు వాళ్ళు, నీ మీద విశ్వాసం ఉంచారు. విశ్వాసించిన వారిని, నమ్మిన వారిని నువ్వు దగా చేస్తే ఆ పాపం ఏదో ఒక రోజు నిన్ను కాల్చేస్తుంది. జాగ్రత్త. నిన్ను హింసపాలు చేసేస్తుంది. జాగ్రత్త. ఈ సంగమా, ఎందుకు మాట దేవుడు ఈరోజు పలికిస్తున్నాడు నాకు తెలియదు, కానీ అలాంటి పనులు క్రైస్తవులుగా మీరు చేయకండి. స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆయన లేఖనాలు చదువుకుంటున్నాము. ఆయనతో మనం సవాలు చేస్తున్నాము. ఆయన లేఖనాలు 10 మందికి చెప్తున్నాము. పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకండి? నీ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, నీ హృదయాన్ని నువ్వు కాల్చుకోకపోతే, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోకపోతే ఇవన్నీ కూడా నీకు పాపం అయిపోతాయి గాక అని ఎక్కడుందండి? 109 అధ్యాయము సంకీర్తన 7వ వచనం, 6-7 వచనాలు అక్కడ మీకు కనిపిస్తుంది మాటలు. నువ్వు చేసే ప్రతి క్రియ కూడా పాపమే. అది పరిశుద్ధత కాదు. మోసం చేయకండి ఎవరిని. మోసపోకండి, మోసం చేయకండి. అప్పుడు పరమతండి నీవు చేసే భక్తికి, నువ్వు చూపిస్తున్న వినయ విజేతకి ఆకాశం ఆయన ఆనందిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అంతే తప్ప మీరు అనాలోచనగా ఉండి తండ్రిని బాధపెట్టవద్దు, తండ్రిని మీరు కష్టపెట్టవద్దు అని ఈ లేఖనాల్లో మనం తెలుసుకోవాలి. కావున ఇప్పుడు సంగమా, మెస్సీ గారు అంటున్నారు, ఇదిగో తండ్రి నాకు ఒక శరీరం అమర్చితే కనుక దీనితో నేను ఏం చేసుకోనంటే, ఇదిగో నాయన నేను చెప్పినట్టుగా చెయ్యు. నువ్వు అలా చేస్తేది కానీ ఈ లోపల ఉన్న మనుషులకు పాపము కడగబడదు, క్షమించబడదు, వారికి మోక్ష మార్గం లేదంటే తన మాట విని అద్వితీయ కుమారుడు మెస్సీ గారు చేసిన త్యాగాన్ని ఒక్కసారి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఆయన ఆ మాటలకు లొంగుదాము. ఒక్కసారి ఆయన మాట విందాము. నిండి మెండైన ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ప్రార్థన. మహోన్నతులైన తండ్రి, నీకు వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. నిజమైన ఆయన తండ్రి, మా నుంచి మీరు ఏం ఆశించలేదు, కానీ ఇదిగో తండ్రి మా జీవితాన్ని సరి చేసుకోమని, మా హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని తండ్రి మార్చుకోమని, తండ్రి మోసకరమైన మా హృదయాన్ని నీ వాక్యం ద్వారా సరి చేసుకోమని నువ్వు చెప్పిన మాటను బట్టి వందనాలు. ఆనాడు నా తండ్రి వారు, అయ్యా తండ్రి ఆ బిడ్డలు నా ప్రభ అర్పణ ఇచ్చారు, అలాగే దహన బలి చేశారు. కానీ అది కాదు, కానీ నన్ను నేనే, నీవే తండ్రికి అర్పించుకోమని చెప్పడం అమూల్యమైన మాటలు బట్టి సంతోషిస్తూ ఈ యొక్క దినం తండ్రి ఇచ్చిన వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, నీ రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక సమయం గడియ మాకు దయచేయమని, ఈ వాక్యమైన బిడ్డల్లో పరివర్తన కలిగించి, మారు మనసు కలిగించి, అయ్యా నీ నామాన్ని నీవే మహిమ పొందుకొని కనపరుచుకోమని మా ప్రియ రక్షకుల మెస్సీ నామని ప్రార్థనలన్నీ అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మెంతకు వందనాలు తండ్రి. మేము దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.